ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్కు వెళ్లాల్సిందే, టికెట్ కోసం క్యూలో నిలబడాలి, ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఫ్యాన్స్ రాత్రంతా ఎదురు చూడాలి. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందో అందరికీ తెలుసు. సినిమా థియేటర్లో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే మొబైల్ ఫోన్లో ప్రత్యక్షమైతే నిర్మాత గుండెల్లో మంట పుట్టించే కథ మళ్ళీ మొదలైందన్న చర్చ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది. చాలా కాలంగా ముగిసిపోయిందనుకున్న ఒక పేరు మళ్ళీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అదే ఐబొమ్మ. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఉక్కిరి బిక్కిరి చేసిన ఈ పేరు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వినిపిస్తుంది? ఎవరు మళ్ళీ దీన్ని యాక్టివ్ చేశారు? పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరించినా మళ్ళీ ఈ ధైర్యం ఎవరిది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో వినిపిస్తున్నాయి. కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు, గంటలు గడవక ముందే ఆ సినిమా ఆన్లైన్లో కనిపిస్తుందన్న ప్రచారం మరింత సంచలనం రేపుతుంది. ఇది కేవలం ఒక వెబ్సైట్ తిరిగి రావడమేనా, లేక సినిమా పైరసీ ప్రపంచంలో మరొక కొత్త అధ్యయనం మొదలైందా? ఇదే ఇప్పుడు చర్చ. ఈ కథ కొత్తది కాదు, చాలా మందికి ఈ పేరు బాగా పరిచయం. సినిమా ఇండస్ట్రీకి ఐబొమ్మ పేరు అంటే ఒక పెద్ద తలనొప్పి. ఎందుకంటే నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తారు, థియేటర్ కలెక్షన్ల మీద ఆశలు పెట్టుకుంటారు. కానీ అదే సినిమా అక్రమంగా ఇంటర్నెట్లోకి వెళ్తే ఆదాయానికి భారీ దెబ్బ పడుతుంది. గతంలో అదే ఆరోపణలతో పెద్ద చర్చ జరిగింది. అప్పట్లో ఈ వ్యవహారంతో ఇమ్మడి రవి పేరు వార్తల్లోకి వచ్చింది. అరెస్టు జరిగింది, కేసులు నమోదయ్యాయి. దీంతో చాలా మంది ఈ కథ ముగిసిపోయిందని అనుకున్నారు. వెబ్సైట్ కూడా తమ కార్యకలాపాలు ఆపేసినట్లు సమాచారం వచ్చింది. దీంతో ఈ వ్యవహారం ముగిసిందనే భావన ఏర్పడింది. కానీ ఇప్పుడు అదే పేరు మళ్ళీ వినిపించడం, ఆగిపోయింది అనుకున్న యంత్రం మళ్ళీ ఆన్ అయినట్టు కనిపించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అసలు ప్రశ్న ఇదే: ఐబొమ్మ మళ్ళీ ఎవరు మొదలు పెట్టారు? పాత టీంనా, లేక కొత్త వ్యక్తుల, లేక పేరు మాత్రమే అదేనా? ఇది నిజంగా అదే ప్లాట్ఫామా, లేక ఆ పేరును ఉపయోగిస్తూ మరెవరైనా ఉన్నారా? ఇలాంటి సందర్భంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. డిజిటల్ ప్రపంచంలో ఒక సైట్ మూసేయడం ఒక్కటే సరిపోదు. డొమైన్లు మారుతాయి, సర్వర్లు మారుతాయి, పేర్లు మారుతాయి, కానీ కార్యకలాపాలు కొనసాగించే ప్రయత్నాలు జరగవచ్చు. అందుకే ఇప్పుడు అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇంతకీ రవి బెయిల్పై ఉన్న ఈ సమయంలోనే ఈ పరిణామం రావడం యాదృచ్ఛికమా, లేక దానికి సంబంధం ఏదైనా ఉందా? ఇవన్నీ దర్యాప్తుతోనే తేలాల్సిన అంశాలు. ఒకసారి నిర్మాత కోణంలో ఆలోచించండి. కథ కోసం డబ్బు, హీరో కోసం డబ్బు, షూటింగ్ కోసం డబ్బు, టెక్నీషియన్ల కోసం డబ్బు, ప్రమోషన్స్ కోసం డబ్బు, ఇలా కోట్ల రూపాయల పెట్టుబడి. ఈ సినిమా థియేటర్లో బాగానే ఆడుతుందనుకున్న సమయంలో అక్రమ కాపీలు బయటికి వస్తే అది నేరుగా కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది. కొంతమంది సినిమా చూడటమే కదా అనుకుంటారు, కానీ పైరసీ వెనుక ఉన్న నష్టం చాలా పెద్దది. నిర్మాత మాత్రమే కాదు, థియేటర్ యాజమాని, డిస్ట్రిబ్యూటర్, చిన్న ఉద్యోగి, ఫుడ్ కౌంటర్లో పనిచేసే వ్యక్తి వరకు ప్రభావితం కావచ్చు. అందుకే సినిమా ఇండస్ట్రీ ఈ విషయాన్ని చాలా సీరియస్గా చూస్తుంది. సోషల్ మీడియాలో ఈ విషయం వచ్చాక రెండు వర్గాల చర్చ కనిపిస్తుంది. ఒక వర్గం ఇది తప్పు అంటుంది, సినిమా చూసి ఆనందించాలంటే థియేటర్కే వెళ్ళాలి అంటుంది. ఇంకో వర్గం మాత్రం టికెట్ ధరలు, అందుబాటు వంటి కారణాలు చెప్తుంది. కానీ చట్టం కోణంలో చూస్తే అక్రమంగా కాపీలు పంపిణీ చేయడం సీరియస్ అంశమే. అందుకే సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగినా అసలు నిర్ణయం చట్ట అమలు సంస్థలదే. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటే: పోలీసులు మళ్ళీ యాక్షన్ తీసుకుంటారా? ఇలాంటి కేసులు సాధారణ కేసులు కావు. సైబర్ ట్రాకింగ్, డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సర్వర్ లొకేషన్స్, డొమైజ్ రిజిస్ట్రేషన్, ఇలా అనేక అంశాలు ఉంటాయి. బయట కనిపించేది ఒక వెబ్సైట్ మాత్రమే, కానీ వెనుక టెక్నికల్ నెట్వర్క్ ఉండొచ్చు. చట్ట అమలు సంస్థలు ఇలాంటి వ్యవహారాల్లో డిజిటల్ ట్రయల్ ఆధారంగా ముందుకు వెళ్తాయి. అసలు ఎవరు, ఎక్కడి నుంచి, ఈ సిస్టమ్ ద్వారా అనే విషయాలు స్వీకరిస్తారు. అందుకే ఈసారి కూడా అదే దిశగా దర్యాప్తు జరిగే అవకాశం ఉందన్న చర్చ జరిగింది. గతంలో అంత హై ప్రొఫైల్ వ్యవహారం జరిగింది, అరెస్టులు జరిగాయి, చర్చలు జరిగాయి. అయినా మళ్ళీ ఇదే పేరు వినిపిస్తే అది సిస్టమ్కి సవాలా, లేక కేవలం నకిలీ హడావిడా? ఇదే పెద్ద ప్రశ్న. ప్రస్తుతం అందరూ ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా ఈ ప్లాట్ఫామ్ యాక్టివ్ అయిందా, లేదా అదే పాత నెట్వర్కా, లేక ఇంకెవరైనా ఉన్నారా? మొత్తానికి ఐబొమ్మ పేరు మళ్ళీ వినిపించడం ఒకటే పెద్ద చర్చకు దారితీసింది. సినిమా ప్రపంచం మరోసారి అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో వాదనలు మొదలయ్యాయి, ప్రజల్లో ఆసక్తి పెరిగింది. కానీ అసలు సమాధానం మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఎవరు, ఎందుకు, ఎలా అన్న ప్రశ్నలు అధికారిక దర్యాప్తే సమాధానం చెప్పాలి. ఒక విషయం మాత్రం స్పష్టం: డిజిటల్ ప్రపంచంలో కథ ముగిసిందనుకున్న చోట మళ్ళీ కొత్త లిస్టు రావచ్చు. ఇదే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న ఐబొమ్మ రీఎంట్రీ కథ. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.